డే 31 ఎక్స్ప్లోరింగ్ AWS సర్వీసెస్. ఈ వీడియోలో మనము IAM యాక్సెస్ అనలైజర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో మన AWS అకౌంట్లో చాలా రీసోర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, ఆ రీసోర్స్ని వేరే అకౌంట్కి షేర్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో మరి అలా మన అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ఏదైనా రీసోర్స్ షేర్ చేసామా, షేర్ చేస్తే ఆ రీసోర్స్ లిస్ట్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడం కోసము ఈ IAM యాక్సెస్ అనలైజర్ అయితే మనకి హెల్ప్ అవుద్ది. సో ఈ IAM యాక్సెస్ అనలైజర్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నల్ షేరింగ్, ఎక్స్టర్నల్ షేరింగ్ ఆప్షన్స్. అంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ వేరే అకౌంట్కి ఏమైనా షేర్ చేసామా, లేదంటే బయట వరల్డ్కి ఏమైనా షేర్ చేసామా కూడా మనం వెరిఫై చేయొచ్చు. వీటితో పాటు అన్యూజ్డ్ రీసోర్సెస్, అంటే మన అకౌంట్లో ఉన్న రీసోర్స్లో ఏదైనా మనం అసలు యూజ్ చేయట్లేదు, ఒక IAM రోల్ క్రియేట్ చేసాము, ఆ రోల్ అసలు యూజే చేయట్లేదు, లేదు అంటే వేరే ఇంకేదైనా రీసోర్స్ ఉంది, అసలు ఆ రీసోర్స్ని మనం యూజే చేయట్లేదు. సో అలాంటి అన్యూజ్డ్ రీసోర్స్ని మనం ఫైండ్ చేయడం కోసము అడిషనల్ సర్వీసెస్ ఏమీ యూజ్ చేయకుండా IAM యాక్సెస్ అనలైజర్ యూజ్ చేసామనుకోండి, ఇట్ విల్ గివ్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ రీసోర్సెస్. సో ఆ రీసోర్స్ని మనం పీరియాడికల్గా ఎవాల్యుయేట్ చేస్తూ వీ కెన్ టేక్ అన్ యాక్షన్. అంటే అసలు యూస్ చేయనప్పుడు మన అకౌంట్లో ఉంచి వేస్ట్ కదా, సో అలా డిలీట్ చేయడం కానీ, లేదంటే మన అకౌంట్లో నుంచి వేరే అకౌంట్కి ఏదైనా స్నాప్షాట్ షేర్ చేయడం కానీ, పబ్లిక్కి షేర్ చేయడం కానీ చేసామనుకోండి, అలాంటి రీసోర్స్ని మనం డిలీట్ చేయడము, అన్షేర్ చేయడం లాంటివి చేయొచ్చు. ఇది మన AWS అకౌంట్లో అవైలబుల్ ఉన్న వన్ ఆఫ్ ది సెక్యూరిటీ ఫీచర్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఫాలో అస్.